హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనము ఈ వీడియోలో అయితే వాము రైస్ అన్నమాట, వాము అన్నము ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. పచ్చిశనగపప్పు, కొద్దిగా వేరుశనగలు, వాము, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మొదట మనము స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాము. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము మొదటగా పచ్చిశనగపప్పు వేసుకుందాము. కొద్దిగా వేపుకున్నాక వేరుశనగలు వేసుకున్నాము. ఇప్పుడు వేరుశనగలు వేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఎండుమిర్చి, కరివేపాకు, ఫైనల్గా అయితే మనం వాము వేసుకుందాము. వాము వెంటనే ఫ్రై అయిపోతుందండి, ముందే వేసేస్తే మాడిపోతుంది అన్నమాట. ఇలా లాస్ట్లో వేసుకుంటే మనకి వాము రైస్ అనేది కమ్మగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. పసుపు. తాలింపు బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాము. రైస్ వేసేసుకున్నాక బాగా కలిపేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ వామ్ రైస్ అప్పుడప్పుడు మనం చేసి పెడితే పిల్లలకి కడుపు నొప్పులు అది రావండి. చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ని సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను మరి.